రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డనే అయితే ఉదండాపూర్ ప్రాజెక్టు ముంపు బాధితుల సమస్యలను పరిష్కరించాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో భూములను కోల్పోతున్న రైతులు 5 రోజులుగా రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్ష శిబిరానికి వెళ్లిన డీకే అరుణ వారికి సంఘీభావం తెలిపింది. గత ప్రభుత్వం ముంపు బాధితులకు న్యాయం చేస్తామని సరైన పరిహారం చెల్లించకుండా వారికి అన్యాయం చేసిందన్నారు. తాము అధికారంలోకి వస్తే 25 లక్షల రూపాయలు ప్యాకేజీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎన్నికల అనంతరం వారిని పట్టించుకోవడం మానేసిందని ఎద్దేవా చేశారు డీకే అరుణ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఉదండాపురం రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ముంపు బాధితుల యొక్క నష్టపరిహారాన్ని ఇప్పటిదాకా చెల్లించకపోగా 2021కి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా వచ్చి 2021కి కట్ ఆఫ్ డేట్ చేసి ఆ రోజు ఉన్నటువంటి కుటుంబాలు ఆ రోజు ఉన్నటువంటి మేజర్లు వాళ్ళకందరికి కూడా కట్ ఆఫ్ చేసి ఆ రోజు వరకు నష్టపరిహారం మీద ఒక ప్యాకేజ్ డిసైడ్ చేసిండు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని నెరవేర్చలేదు. ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం ప్రజలు ఓడగొట్టిండ్రు. కొత్త ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2023లో. అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం మీద దాదాపు 3 నెలలు దాటిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి. మరి ఈరోజు ఇప్పటికీ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయినరు. జిల్లాలో 2-3 సార్లు ఇరిగేషన్ సమావేశాలు జరిగినాయి, సమీక్షలు జరిగినాయి. మరి వీళ్ళకి అందరికీ కూడా సింగిల్ ప్యాకేజీ కింద 25 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి అందిస్తామని ఒక హామీ ఇచ్చినారు. ఎప్పుడు? ఈ ఎలక్షన్లకు ముందు. ఎలక్షన్లు అయిపోయినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు. పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ శాఖ మంత్రి వారు కూడా ఇరిగేషన్ శాఖ మార్చిలు కూడా ఇక్కడ గ్రామానికి వచ్చిపోయిండు. వీళ్ళందరికీ కూడా ఆ రోజు తొందర లోపలే మీ డబ్బులు ప్యాకేజీ మీకు అందరికీ అందిస్తాము, ఇలా పనులు ప్రారంభం చేయించండి అని చెప్పిపోయిండ్రు. కానీ ఇప్పటిదాకా కూడా వాళ్ళకు 1 రూపాయి రాలేదు ఒక్కరికి.